Good evening, sir. Good evening. Okay, coming to the one of the important topics in fire engineering is fire detection and fire alarm system. Okay, right. Fire detection and fire alarm systems. చూడండి ఇది these are the some images of fire alarm systems. So number one is the smoke detectors. Okay, ప్రతిదీ దాని యొక్క ఫంక్షన్ చెప్తాను, డోంట్ వరీ. Number two is the flame detectors. Number three is the flammable gas detectors. Coming to the number four is the heat detectors. Coming to the number five, manually break loss type of fire alarm. Okay, these are the important fire alarm system. So what is the purpose of fire detection? What is the purpose of fire alarms? Anybody? What is the main purpose of fire alarm? Sorry, what is the main purpose of fire detectors? What is the main purpose of fire detectors? ఫైర్ అయినప్పుడు స్మోక్ ని అబ్జర్వ్ చేసుకొని ఇండికేషన్ ఇస్తారు సార్. ఫైర్ Very good. It will activate the fire alarms. The main purpose of fire detectors is to activate the fire alarms. Okay na? అవి ఫైర్ అలారమ్స్ ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడతాయి. స్మోక్ డిటెక్టర్స్, ఫ్లేమ్ డిటెక్టర్స్, ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్టర్స్ అండ్ హీట్ డిటెక్టర్స్ ఆటోమేటిక్ గా ఫైర్ అలారమ్స్ ని యాక్టివేట్ చేస్తాయి. బట్ లాస్ట్ వన్ ఈజ్ అ మాన్యువల్ బ్రేక్ లాస్ టైప్ ఫైర్ అలారం మాత్రం మాన్యువల్ గా చేయాలి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ దీని గురించి చెప్పుకుందాం. చూడండి, కామన్ ఫైర్ డిటెక్షన్ మెథడ్స్. ఫైర్ డిటెక్షన్ అంటే అగ్ని కదలిక యొక్క కనుగొనే విధానం ఏ రకంగా ఉంటాయి అంటే, చూడండి, ది ఎర్లియర్ ఆఫ్ ఫైర్ కెన్ బి డిటెక్టెడ్, ది మోర్ టైమ్ దేర్ ఈస్ ఆక్యుపెంట్స్ టు ఎస్కేప్ అండ్ ది బెటర్ ఆర్ ది ఛాన్సెస్ ఆఫ్ ఎక్స్టెండిషింగ్ ఆర్ అట్లీస్ట్ కన్ఫైనింగ్ ది ఫైర్. అంటే ఏంటి, ఎంత తొందరగా అగ్ని యొక్క కదలికను కనుక్కుంటే అంత టైం జరుగుతుంది ఆ బిల్డింగ్ ప్రిమిసెస్ లో పనిచేసే ఆక్యుపెంట్స్ ని పంపించడానికి, యాజ్ వెల్ యాజ్ అగ్ని యొక్క కదలికని ఆర్పడానికి, అట్లీస్ట్ కన్ఫైన్ చేయడానికి, అంటే అగ్ని యొక్క కదలిక నిర్బంధం చేయడానికి అని అంటున్నాడు. ఏ వైడ్ రేంజ్ ఆఫ్ డివైజెస్ ఎగ్జిట్స్ ఫర్ డిటెక్టింగ్ ఎయిదర్ హీట్ ఆర్ స్మోక్. అంటే ఆ ఫైర్స్ నుంచి వచ్చే హీట్ కానీ స్మోక్ కానీ కనుగొనడానికి చాలా రకాలైన డివైజెస్ ఉన్నాయట. ఈచ్ ఆఫ్ దిస్ హ్యాస్ సమ్ అడ్వాంటేజెస్ అండ్ సమ్ డిసడ్వాంటేజెస్. కొన్ని ఫైర్ డిటెక్షన్ మెథడ్స్ లో కొన్ని వాటికి ఎగ్జాంపుల్స్, కొన్ని వాటికి డిసడ్వాంటేజెస్ ఉన్నాయట. నెంబర్ వన్ ఈజ్ స్మోక్ డిటెక్షన్. నెంబర్ టూ ఈజ్ ఫ్లేమ్. ఫ్లేమ్ అంటే మంటను కనుగొనడం. ఫ్లేమబుల్ గ్యాస్ డిటెక్షన్, heat detection, manual break glass type alarm system. Okay, coming to the smoke detection. చూడండి, ఇది ఫస్ట్ ఇమేజ్. ఇది స్మోక్ డిటెక్షన్. జనరల్ గా ఇది ఎక్కువగా వాడుతుంటారు. ఓకే, ఫైర్ అలారం సిస్టమ్, ఒక సెంట్రల్ ఫైర్ అలారం సిస్టమ్ కి కాంబినేషన్ ఆఫ్ 20-30 స్మోక్ డిటెక్టర్స్ సెట్ చేస్తే ఇవి పెడతారు అనమాట. దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే, చిన్న నువ్వు సిగరెట్ స్మోక్ చేసినా కూడా ఫైర్ అలారంని యాక్టివేట్ చేసేస్తుంది. సో కొన్ని ఆస్పెక్ట్స్ లో ఇది అడ్వాంటేజెస్, కొన్ని ఆస్పెక్ట్స్ లో ఇది డిసడ్వాంటేజ్. రైట్, అదే చెప్తున్నాను. చూడండి, ఫస్ట్ ది స్మోక్ డిటెక్షన్. స్మోక్ ఈజ్ యూజువల్లీ ఫస్ట్ డిటెక్టబుల్ సైన్ ఆఫ్ ఎనీ కార్బనియస్ ఫైర్. అంటే కర్బన పదార్థాల ద్వారా అగ్ని యొక్క కదలిక జరిగినప్పుడు ఫస్ట్ ఇది స్మోక్ వస్తుంది అనమాట. Therefore, smoke detectors are most frequently used unless there are a problem with steam or dust, which may trigger false alarm. అంటే
ఎక్కువగా స్మోక్ డిటెక్టర్స్ వాడతారు. కాకపోతే ఇందులో డిసడ్వాంటేజ్ ఉంది. స్టీమ్ డస్ట్ కూడా వచ్చినా ఇవి ఫైర్ అలారమ్స్ని యాక్టివేట్ చేస్తాయి. మీ ట్రిగర్ ఫైర్ ఫాల్స్ అలారమ్స్ని యాక్టివేట్ చేస్తాయి. స్టీమ్ డస్ట్ అన్నది పెద్ద ప్రమాదకరం కాదు కదా, అది చాలా సెన్సిబుల్గా ఉంటాయి అన్నమాట. Ionizing detectors operate when smoke enters the detector and absorbs the ion and reducing the flow of current. What is the meaning of ionizing detectors ante enti? Any process by which electrically neutrally atoms or molecules are converted into electrical charged atoms ne ionizing detectors అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అందులో స్మోక్ వెళ్ళినప్పుడు అందులో ఉండే ఆటమ్స్ ఉంటాయి కదా, మాలిక్యూల్స్, అవి అబ్జర్వ్ చేసుకొని అవి సింక్ అయ్యి అవి ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ ఆటమ్స్ కింద కన్వర్ట్ అయ్యి ఫైర్ అలారంని యాక్టివేట్ చేస్తారు. తద్వారా రెడ్యూసింగ్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ యొక్క ఫ్లో తగ్గుతుంది పర్టికులర్ దాంట్లో. ఓకే, ఇది ఆ పర్టికులర్ పాయింట్ దేనికి మెన్షన్ చేశానంటే స్మోక్ డిటెక్టర్ యొక్క ఫంక్షన్ అనమాట. Smoke detectors in large commercial and industrial buildings are usually connected to a central fire alarm system. అంటే ఆ పర్టికులర్ కమర్షియల్ బిల్డింగ్స్లో, ఇండస్ట్రియల్ బిల్డింగ్స్లో ఎక్కువగా ఉంటాయి ఇవి. మోర్ దాన్ ఒక 50-60కి ఒక కామన్ ఫైర్ అలారం సిస్టమ్ అన్నది ఎక్యుములేట్ చేస్తారనమాట, కనెక్ట్ అయి ఉంటుంది. సో దిస్ టైప్ ఆఫ్ సెన్సర్ can also used to detect the and warn of much higher level of CO2 generated by fire. అంటే ఇందులో ఉండే సెన్సర్స్ అగ్ని యొక్క గతులకు సంభవించినప్పుడు అందులో కార్బన్ డైఆక్సైడ్ కూడా జనరేట్ అవుతుంది కదా, అది ఎంత లెవెల్లో జనరేట్ అవుతుందో కూడా తెలుసుకుని ఫైర్ అలారమ్స్ని యాక్టివేట్ చేస్తాయని అంటున్నారు. కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్, దీస్ డివైజెస్ ఆర్ వెరీ సెన్సిబుల్ టు స్మోక్ and may triggered by cigarette smoke and dust etc. ఈవెన్ సిగరెట్ స్మోక్ చేసినా ఇమ్మీడియట్గా యాక్టివేట్ అవుతాయి, దుమ్ము వచ్చినా కూడా ఇమ్మీడియట్గా యాక్టివేట్ అవుతాయి. సో ఇది నెక్స్ట్ చూడండి, ఫ్లేమ్ డిటెక్షన్. ఫ్లేమ్ డిటెక్షన్ అంటే మంటని కనుగొనే రకం. జనరల్గా ఇదిగో ఇది ఫ్లేమ్ డిటెక్షన్. చూడండి, ఇక్కడ ఫోటో ఎలక్ట్రిక్ స్ట్రోక్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టర్బైన్ ఎన్క్లోజర్స్ మీద ఆ ఫ్లేమ్ వచ్చే మన ఏరియా దగ్గర ఫ్లేమ్ డిటెక్టర్స్ ఇన్స్టాల్ చేస్తారు. ఏదైనా మంట వస్తే ఇమీడియట్గా ఫోటో తీసి ఫైర్ అలారంని యాక్టివేట్ చేస్తుంది. సో దీన్ని ఫ్లేమ్ డిటెక్టర్స్ అని అంటారు. జనరల్గా రిఫైనరీ ప్లాంట్స్, కెమికల్ ప్లాంట్స్, గ్యాస్ ప్లాంట్స్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. ఎక్కడైతే ఫైర్ హజార్డ్స్ ఎక్కువగా వచ్చే ఆస్కారంలో ఈ ఫ్లేమ్ డిటెక్టర్స్ ఉంటాయి. అంటే మంటను కనుగొంటాయి అనమాట. ఫ్లేమ్ని కొనుక్కొని ఫోటో తీసి ఇమీడియట్గా ఫైర్ అలారంని యాక్టివేట్ చేస్తాయి. ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్ మన డిటెక్ట్ ద ఎమిషన్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ అండ్ అల్ట్రా వయలెంట్ రేడియేషన్. అంటే ఈ ఫ్లేమ్ డిటెక్షన్లో ఉండే ఫోటో ఎలక్ట్రిక్ సెల్స్ కనుగొంటుంది అనమాట ఎమిషన్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ అండ్ అల్ట్రా వయలెంట్ రేడియేషన్. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫ్రారెడ్ రేడియేషన్? heat is emitted from moderately heated surface. అంటే మోడరేట్లీ హీటెడ్ ఎక్విప్మెంట్ నుంచి, అంటే తక్కువ మధ్య స్థాయిలో ఉండే ఎక్విప్మెంట్ నుంచి వేడి వెదజల్లడాన్ని ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అని అంటారు. అండ్ అల్ట్రా వయలెంట్ రేడియేషన్ ఈజ్ నథింగ్ బట్ హీట్ ఈజ్ ఎమిటెడ్ ఫ్రమ్ చూడండి, అల్ట్రా వయలెంట్ రేడియేషన్ అంటే ద రేడియేషన్ ఎమిటెడ్ బై లార్జ్లీ రిలేటెడ్ హీటెడ్ సర్ఫేస్. ఓకే, ఇది మోడరేట్లీ హీటెడ్ సర్ఫేస్ నుంచి అది మన రేడియేషన్ వస్తే ఇన్ఫ్రారెడ్ రేడియేషన్, లార్జ్లీ హీటెడ్ సర్ఫేస్ నుంచి హీట్ వస్తే దాన్ని అల్ట్రా వయలెంట్ రేడియేషన్ అంటారు. అక్కడ ఇవి పెడతారు. చూడండి, సెకండ్ పాయింట్, హై అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్లేమ్ డిటెక్టర్స్ అక్రాస్ ఆయిల్ అండ్ గ్యాస్ కెమికల్ ఇండస్ట్రీస్లో వీటిని యొక్క ఉపయోగం ఎక్కువగా వీటిని యూజ్ చేస్తారు. విత్ ఇంక్రీజ్డ్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ అప్లికేషన్స్ ఇన్ ది ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్, టర్బైన్ ఎన్క్లోజర్స్
ఆఫ్ షోర్ ప్లాట్ఫామ్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్స్ లో కూడా వీటిని ఉపయోగిస్తారు. అంటే విత్ ఇంక్రీజ్డ్ ఇండస్ట్రియల్ కమర్షియల్ అనువర్తనాల కోసం ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్ లో కూడా ఫ్లేమ్ డిటెక్షన్స్ ని పెడతారు. ఎక్కడైతే ఫ్లేమబుల్ గ్యాస్ వెళ్తుందో ఆ ఏరియాలో ఫ్లేమ్ డిటెక్షన్స్ ఉంటాయి. టర్బైన్ ఎన్క్లోజర్స్ అంటే స్టీమ్ టర్బైన్ రోటరీ పార్ట్ ఉంటుంది కదా, బేరింగ్స్ ఏరియాలో ఇవి ఇన్సర్ట్ చేస్తారు. ఆఫ్ షోర్ ప్లాట్ఫామ్స్ అంటే మన రిగ్ యాక్టివిటీస్ చేస్తుంటారు సముద్ర గర్భంలో, భూమి మీద కానీ రిగ్ యాక్టివిటీస్ జనరేట్ చేసే దగ్గర కూడా ఇవి ఫ్లేమ్ డిటెక్టర్స్ ఉంటాయి. అంటే ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్స్ దగ్గర కూడా ఈ ఫ్లేమ్ డిటెక్షన్ వ్యవస్థ ఉంటుంది. ఓకే, దీని ఇమేజ్ ఇది. అంటే మీకు సర్టెన్ ఇమేజ్ చూపెడితే ఒక కాన్సెప్ట్ వస్తుందని ఇమేజ్లు పెట్టారు. దీని రిలేటెడ్గా ఇంకేదైనా మీరు పాయింట్స్ రాసుకోవచ్చు. ఇఫ్ దిస్ పాయింట్స్ ఆర్ ఓకే, యూ అప్లై దిస్ పాయింట్స్. అదర్వైజ్ ఇఫ్ యూ నో ద బెటర్ పాయింట్స్ దాన్ దిస్, యూ హ్యావ్ టు అప్లై దోస్ పాయింట్స్. నెక్స్ట్ చూడండి, ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్షన్. ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్షన్ ఎక్కడ ఉంటుంది? ఇది థర్డ్ ఇమేజ్ చూడండి. ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్టర్స్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైప్ లైన్లో ఫ్లామబుల్ గ్యాస్ వెళ్తుంది అనుకోండి, లైక్ ఎస్టిన్ గ్యాస్, బ్యూటెన్ గ్యాస్ వెళ్తున్నప్పుడు దీన్ని ఇన్సర్ట్ చేస్తారు. ఇదిగో పైప్ లైన్కి కనెక్షన్ అవుతాయి, లేకపోతే బ్రాంచ్ పైప్ లైన్ కన్నా కనెక్షన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్లామబుల్ గ్యాస్ పైప్ లైన్లో బ్యూటెన్ గ్యాస్ వెళ్తుంది అనుకుందాం, లేకపోతే ఎస్టిన్ గ్యాస్ వెళ్తుంది అనుకుందాం. ఆ ఎస్టిన్ గ్యాస్ యొక్క లోవర్ ఫ్లామబుల్ లిమిట్ లో ఉండాలి కదా. అది లోవర్ ఫ్లామబుల్ లిమిట్ నుంచి దాని యొక్క ఫ్లామబుల్ సబ్స్టెన్స్ కంటెంట్ ఎక్కువైనప్పుడు ఇది ఇమీడియట్ గా యాక్టివేట్, ఆ ఫ్లోన్ బంద్ చేసి ఫైర్ అలారమ్స్ ని యాక్టివేట్ చేస్తుంది. ఇక్కడ ఒక ప్రీసెట్ వాల్యూ ఉంటుంది. ఈ ప్రీసెట్ వాల్యూ అన్నది ఆ పర్టికులర్ ఫ్లామబుల్ గ్యాస్ యొక్క లోవర్ ఫ్లామబుల్ లిమిట్ కంటే తక్కువగా ఉంటుంది అనమాట. ఆ లోవర్ ఫ్లామబిలిటీ లిమిట్, ఆ ఫ్లోయింగ్ ఆఫ్ ది ఫ్లామబుల్ గ్యాస్ లిమిట్ దాటితే ఇది ఇమీడియట్ గా అబ్స్ట్రక్షన్ చేసి సెన్సర్ చేస్తుంది. ఒకవేళ ఆ ఫ్లామబుల్ గ్యాస్ యొక్క హయ్యర్ ఫ్లామబుల్ లిమిట్ లో కానీ ఫ్లో అయింది అనుకోండి, దెర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫైర్ హజార్డ్స్ ఇన్ దట్ పర్టికులర్ పైప్ లైన్. సో పర్టికులర్ పైప్ లైన్ లోపల ఫైర్ హజార్డ్స్ ని కంట్రోల్ చేయడానికి ఏదైనా ఫ్లామబుల్ గ్యాస్ వెళ్తుందంటే దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ ఫైర్ హజార్డ్స్ ఇన్ దట్ పర్టికులర్ పైప్ లైన్. వాటిని అవాయిడ్ చేయడానికి ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్టర్స్ వాడతారు. నౌ యు ఆర్ క్లియర్. దిస్ షుడ్ బి ఒక పైప్ లైన్కి ఇన్సర్ట్ చేస్తారు, లేకపోతే ఒక బ్రాంచ్ పైప్ కన్నా ఇన్సర్ట్ చేస్తారు. నౌ యు ఆర్ క్లియర్. కమింగ్ టు ది ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్టర్స్. చూడండి, flammable gas detectors measures the amount of flammable gas in the atmosphere and compare the value with reference value. A particular pipeline లో ఫ్లామబిలిటీ లిమిట్ ఎంత ఉంది అన్నది చెక్ చేసి దానికి ఇచ్చిన రిఫరెన్స్ వాల్యూకి కంపారిజన్ పడుతుంది. When this exceed the gas supply valve closed and alarm is activated. అంటే ఫ్లామబుల్ గ్యాస్ యొక్క లో ఎక్స్పోజివ్ లిమిట్, ఫ్లామబిలిటీ లిమిట్ దాటితే, ఆ ప్రీసెట్ వాల్యూ దాటితే ఇమీడియట్ గా వాల్ క్లోజ్ చేసి ఫైర్ అలారం అనేది యాక్టివేట్ చేస్తుంది. ఓకే, కమింగ్ టు ది థర్డ్ పాయింట్, దిస్ పర్టికులర్ ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్టర్స్ ఆర్ యూజ్డ్ ఎనీ ఇండస్ట్రియల్ ప్రాసెస్ ప్రొడ్యూసింగ్ ఫ్లామబుల్ గ్యాసెస్ వేపర్స్ విచ్ కెన్ బర్న్ వెన్ మిక్స్డ్. అంటే దిస్ పర్టికులర్ ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్టర్స్ ఎక్కడ వాడతారు? ఇండస్ట్రియల్ ప్రాసెస్ అంటే పారిశ్రామిక ప్రక్రియల్లో వాడతారు. ఎక్కడైతే ఫ్లామబుల్ గ్యాసెస్ జనరేట్ అయ్యే, ఫ్లామబుల్ వేపర్స్ జనరేట్ అయ్యే ప్లాంట్స్ లో ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్టర్స్ అనేది వాడతారు. ఓకే, కమింగ్ టు ది నెంబర్ 4, హీట్ డిటెక్షన్. చూడండి, హీట్ right. చూడండి, heat detection. Heat detection can be used as a means of actuating
మెకానికల్ కంట్రోల్ ఆర్ స్ప్రింక్లర్ సిస్టమ్. అంటే హీట్ డిటెక్షన్ వ్యవస్థ ఎక్కడ ఉపయోగిస్తారంటే ఆ డెలిక్ స్ప్రింక్లర్ సిస్టము లేకపోతే ప్రీ యాక్షన్ కంట్రోల్ సిస్టంలో ఉండే మెకానికల్ కంట్రోల్ వ్యవస్థ కొద్దిసేపు ఉండండి. ఎవరో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మేడం గారు మాటికి నాకు డిస్టర్బెన్స్ వస్తుంది. ఐఏఎఫ్ఎస్సి ఇండియా మీరు ఆన్ చేసి ఆఫ్ చేసి ఆన్ చేసి ఆఫ్ చేయడం వల్ల. ఓకే, coming to the number 4, heat detection. Heat detection can be used as a means of activating mechanical control sprinkler system. అంటే డెలిక్ స్ప్రింక్లర్ వాల్స్ ని ఆటోమేటిక్ గా యాక్టివేట్ చేయడానికి హీట్ డిటెక్షన్ వ్యవస్థ అనేది ఉపయోగపడుతుంది. The disadvantage of heat detection is that toxic smoke can be evolved from the burning material long before sufficient heat is generated to trigger the mechanism. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైర్ నుంచి ఏదైనా టాక్సిక్ స్మోక్ అన్నది వచ్చిందనుకోండి, ఆ టాక్సిక్ స్మోక్ యొక్క టెంపరేచర్ 50 degrees వస్తే కానీ ఇది యాక్టివేట్ కాదు. సో టాక్సిక్ స్మోక్ కి టెంపరేచర్ కి సంబంధం లేదు కదా. ఆ టాక్సిక్ స్మోక్ మనం ఒక 2% అబ్జర్వ్ చేసుకున్నా కూడా సఫికేషన్ ఫీల్ అవుతాం. సో ఆ టాక్సిక్ స్మోక్ ఫార్మ్ అయినప్పుడు ఇది యాక్టివేట్ కాదు. ఆ టాక్సిక్ స్మోక్ యొక్క టెంపరేచర్ 50 degrees టెంపరేచర్ అయినప్పుడు మాత్రమే ఇది యాక్టివేట్ అవుతుంది. అదే ఈ హీట్ డిటెక్షన్ యొక్క మెయిన్ డిసడ్వాంటేజ్. ఓకే, రైట్, అర్థమైంది కదా. నెక్స్ట్ చూడండి, దిస్ సిస్టమ్ రేర్లీ రిపల్డ్ అపాన్ బై మీన్స్ ఆఫ్ రైజింగ్ అలారం. హౌఎవర్ వేర్ ఫైర్స్ రైజెస్ ద లిటిల్ స్మోక్. ఓకే, అంటే ఫైర్స్ ఒక తక్కువ టెంపరేచర్ లో స్మోక్ రిలీజ్ అయ్యే మనకి ఏరియాలో ఈ హీట్ డిటెక్షన్ వ్యవస్థ అనేది పెట్టక్కర్లేదు అని అంటున్నాడు. ఎప్పుడు పెట్టాలి పర్టికులర్ హీట్ డిటెక్షన్ వ్యవస్థ? సాల్వెంట్ ఫైర్స్ ఫిక్స్డ్ టెంపరేచర్ ఆర్ రేట్ ఆఫ్ రైజ్ ఈజ్ హీట్ ఈజ్ డిటెక్టెడ్ కెన్ బి యూజ్డ్. అంటే చూడండి, సాల్వెంట్స్ అంటే సర్టెన్ ద్రావకాలు, కెమికల్స్ ఉంటాయి. కెమికల్స్ నుంచి వచ్చే ఫైర్ కి కొద్దిగా టెంపరేచర్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి కెమికల్స్ దగ్గర హీట్ డిటెక్షన్ వ్యవస్థ అనేది పెట్టాలి అని అంటున్నాడు. లైక్ డెలిక్ స్ప్రింక్లర్ సిస్టమ్, మెకానికల్ కంట్రోల్ స్ప్రింక్లర్ సిస్టమ్, ప్రీ యాక్షన్ కంట్రోలింగ్ సిస్టమ్ దగ్గర హీట్ డిటెక్షన్ వ్యవస్థ పెట్టాలి అని అంటున్నాడు. ఓకే, రైట్. కమింగ్ టు ది లాస్ట్, మాన్యువల్ బ్రేక్ గ్లాస్ టైప్ ఫైర్ అలారం. ఇది ఫెమిలియర్, ఎక్కడైనా అపార్ట్మెంట్స్ లో చూడొచ్చు మీరు. చాలా అపార్ట్మెంట్స్ లో, కమర్షియల్ బిల్డింగ్స్ లో ఇదే ఎక్కువగా వాడుతుంటారు. ఓకే, మాన్యువల్ బ్రేక్ టైప్ ఫైర్ అలారం సిస్టమ్ ఏంటి? ఇన్ మోస్ట్ వర్క్ ప్లేసెస్ ఆర్ మాన్యువల్లీ ఆపరేటెడ్ బ్రేక్ గ్లాస్ స్విచెస్ ఆటోమేటికల్లీ ఆపరేట్స్ ద అలారం వెన్ గ్లాస్ ఈజ్ బ్రోకెన్. చూడండి, ఎవరైనా ఫైర్ కనుకుంటే ఇమీడియట్ గా గ్లాస్ బ్రేక్ చేసి మనకి ఈ బ్రజర్ నొక్కితే ఇది యాక్టివేట్ అవుతుంది. ఓకే, రైట్. చూడండి, సచ్ అలారం పాయింట్స్ ఆర్ లొకేటెడ్ ఎట్ ఎ కన్వీనియంట్ పొజిషన్ so that no person need to travel more than 30 meters to reach one. అంటే ఏంటి, ఇది పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ లో మినిమం డిస్టెన్స్ లో అట్లీస్ట్ ఒక
25 to 30 మీటర్ డిస్టెన్స్లో పెట్టారనుకోండి, ఎవరైతే వర్కర్ ఫైర్ కనుక్కున్న వ్యక్తి మినిమం 30 మీటర్స్లో రీచ్ అయ్యి ఫైర్ అలారంని యాక్టివేట్ చేసేటట్టు ఉండాలన్నమాట. అంటే వీలైనంత వరకు ఎంత ఎక్కువ పెడితే అంత బెటర్ అని అంటున్నాడు. అది పాయింట్ అర్థం. Coming to the third point, in public buildings operating the manual brake glass may not initially operate the alarm. ఫర్ ఎగ్జాంపుల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్లో చిన్న ఫైర్ జరిగింది అనుకుందాం, లేకపోతే ఐనాక్స్ థియేటర్స్లో ఫైర్ జరిగిందంటే ముందు దీన్ని కానీ యాక్టివేట్ చేస్తే తొక్కిసలాట జరుగుతుంది. సో అప్పుడు ఏం చేయాలి, అందరినీ ఒకసారి ఎవాక్యువేషన్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రమే ఈ ఫైర్ అలారమ్స్ని మాన్యువల్ బ్రేక్ గ్లాస్ టైప్ ఫైర్ అలారంని యాక్టివేట్ చేయాలి. ఎక్కువ జనాలు ఉండే దగ్గర మాత్రం ఒకేసారి ఆన్ చేస్తారనుకోండి, మనకి ఎగ్జిట్ వేస్లో తొక్కిసలాట జరుగుతుంది. కాబట్టి అలా చేయకూడదు అని అంటున్నాడు. ఇన్ పబ్లిక్ బిల్డింగ్స్ ఆపరేటింగ్ మాన్యువల్ గ్లాస్ మే నాట్ ఇనిషియల్లీ ఆపరేట్ అలారం, ముందస్తుగా అలారమ్స్ని ఆపరేట్ చేయకూడదు. దిస్ allows the occupier to swiftly investigate whether there is a fire situation and prepared trained personnel to assist the evacuation. అగ్ని యొక్క కదలిక చూడగానే ఆ ఫైర్ మార్షల్స్ అందరినీ ప్రీ డిటర్మిన్డ్ పొజిషన్లో పెట్టి ఒక 20% ఎవాక్యువేషన్ అయిన తర్వాత అప్పుడు ఫైర్ అలారమ్స్ అన్నది యాక్టివేట్ చేయమంటున్నాడు. మాన్యువల్ బ్రేక్ గ్లాస్ టైప్ ఫైర్ అలారమ్స్ అన్నది యాక్టివేట్ చేయమంటున్నాడు. ఓకే, అయిపోయిందండి టాపిక్. చూడండి, ఎన్ని డౌట్స్ ఉంటే అడగండి. ఇదిగోండి, మీరు ఏం అక్కర్లేదు ఇందులో. ఇదిగో ఫస్ట్ ఇంట్రడక్షన్ పాయింట్స్ ఉన్నాయి కదా, ఇగో ఫస్ట్ 2 పాయింట్స్ టైప్స్ రాశారనుకుంటే విల్ గెట్ ది 50% ఆఫ్ మార్క్స్. తర్వాత రిలేటెడ్గా స్మోక్ డిటెక్షన్, ఈ పాయింట్స్ అప్లికబుల్ అయితే పాయింట్స్ రాయండి. మీకు కష్టంగా ఉన్నాయి చదవలేమంటే దానికి రిలేటెడ్ ఏదో పాయింట్స్ రాయండి. లేకపోతే దీనికంటే బెటర్ పాయింట్స్ తెలుసు అంటే ఆ పాయింట్స్ రాయండి. ఓకే, స్మోక్ డిటెక్షన్ రిలేటెడ్ పాయింట్స్, ఫ్లేమ్ డిటెక్షన్, ఫ్లేమబుల్ గ్యాస్ డిటెక్షన్, తర్వాత హీట్ డిటెక్షన్, లాస్ట్ది మాన్యువల్ బ్రేక్ గ్లాస్ టైప్ ఫైర్ అలారం. ఇందులో 1, 2, 3, 4 అన్నది ఫైర్ అలారమ్స్ని ఆటోమేటిక్గా యాక్టివేట్ చేస్తుంది. మాన్యువల్ బ్రేక్ గ్లాస్ ఫైర్ అలారం మాత్రం మాన్యువల్గా ఆపరేట్ చేయాలి. ఆ గ్లాస్ని పగలగొట్టి ఈ పర్టికులర్ బజర్ నొక్కితేనే ఫైర్ అలారం అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఎనీ డౌట్స్ ఉంటే అడగండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎక్కువ మంది అడ్మిన్ అయ్యారు ఇవాళ. ఈ టాపిక్ మన స్టడీ మెటీరియల్ లేదు, జాగ్రత్తగా నేను తయారు చేశాను, నీట్గా రాయండి. మీరు ఏ డయాగ్రామ్స్ ఎక్కర్లేదు, ఒక ఐడియా కోసం ఇచ్చాను. ఎవరో డౌట్ అడిగారు, చూద్దాం. మీరు ఏ డయాగ్రామ్స్ ఏమి ఎక్కర్లేదు, వేస్తే మరీ మంచిదే, అని అక్కర్లేదు. జస్ట్ ఈ పాయింట్స్ నీట్గా బై హార్ట్ చేసి ఎగ్జామ్లో అప్లై చేయండి, చాలు. ఓకే, కెన్ ఐ రిపీట్ వన్స్ అగైన్ or can I go for another topic? Yes, sir. Can I repeat once again or can I go for another topic? Go for another topic. Another topic. Another topic, only 10 minutes left, my friend. Okay, అంతకుముందు ప్రీవియస్ టాపిక్ ఒకసారి ఎవరో రిపీట్ అయ్యమంటున్నారు. చూడండి, కామన్ ఫైర్ డిటెక్షన్ మెథడ్, ద హౌ మచ్ ppm? సరే, ఈ ఇంట్రడక్షన్ కూడా చెప్పేస్తాను బ్రీఫ్గా. చూడండి, ద ఎర్లియర్ ఆఫ్ ఫైర్ కెన్ బి డిటెక్టెడ్, more time is occupants to escape, the better chances of extinguishing or at least confining the fire. అంటే వీలైనంత తొందరగా అగ్ని యొక్క కదలికను కనుక్కుంటే అంత టైం ఉంటుంది ఆక్యుపెంట్స్ని పంపించడానికి, యాజ్ వెల్ యాజ్ ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేయడానికి, అట్లీస్ట్ కన్ఫైన్ చేయడానికి.
A wide range of devices exists for determining either heat or smoke. చాలా డివైజెస్ ఉంటాయట ఆ ఫైర్ నుంచి వచ్చే వేడి హీట్ని కనుక్కోవడానికి. హీట్ అంటే వేడి, స్మోక్. ఈచ్ ఆఫ్ దిస్ హ్యాస్ సమ్ అడ్వాంటేజెస్ అండ్ సమ్ డిసడ్వాంటేజెస్. కొన్ని వాటికి అడ్వాంటేజెస్, కొన్ని వాటికి డిసడ్వాంటేజెస్. స్మోక్ డిటెక్షన్ వ్యవస్థకి ఏంటి అడ్వాంటేజెస్? ఇమీడియట్గా ట్రిగర్ చేస్తుంది, ఓకే. కాకపోతే ఫాల్స్ అలారం ఇస్తుంది. ఇది ఫైర్ నుంచి వచ్చే స్మోక్ అయితే ఓకే. అలా కాకుండా స్టీమ్ వచ్చినా, ఈవెన్ సిగరెట్ స్మోకింగ్ వచ్చినా యాక్టివేట్ అయిపోతుంటుంది, ఫాల్స్ అలారం ఇస్తుంటుంది. కాబట్టి మనం గబగబా వచ్చి చూస్తాం, ఆహా కాదని డిసప్పాయింట్ అవుతాం. అదే హీట్ డిటెక్షన్కి ఒక రకమైన అడ్వాంటేజెస్ అంటే అది ఆ టెంపరేచర్, ఆ స్మోక్ యొక్క టెంపరేచర్ 50 degrees వస్తే కానీ ఇది యాక్టివేట్ కాదు. ఇక్కడ స్మోక్తో పాటు ఏదైనా టాక్సిక్ ఫ్యూమ్స్ కూడా కలిసాయి అనుకోండి, కొద్దిగా ఎక్స్పోజ్ అయినా కూడా మనకి ప్రాబ్లంలో పడుతుంది. ఆ టాక్సిక్ ఫ్యూమ్స్ యొక్క టెంపరేచర్ 50 degrees అయితే కానీ ఇది యాక్టివేట్ కాదు. ఓకే, ఈ రెండింటికి అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. జనరల్గా ఫ్లేమ్ డిటెక్షన్, ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్షన్ అనేది మనం రేర్గా చూడం, ఎక్కువ చూడం. రేర్గా ఎక్కడో మన కెమికల్ ఇండస్ట్రీస్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ సైడ్, రిఫైనరీ ప్లాంట్ సైడ్ ఈ ఫ్లేమ్ డిటెక్షన్, ఫ్లేమబుల్ గ్యాస్ డిటెక్షన్ ఉంటాం. తర్వాత మాన్యువల్ బ్రేక్ గ్లాస్ టైప్ ఫైర్ అలారమ్స్, ఇవి ఎక్కువగా చూస్తాము కమర్షియల్ బిల్డింగ్స్, షాపింగ్ మాల్స్, అపార్ట్మెంట్స్లో. ఓకే, వాటిది ఒక్కొక్కటి ఇమేజ్ చూడండి, నీట్గా కనబడుతుంది. ఇది ఇమేజెస్, దీన్ని బట్టి మీరు రాసేయచ్చు. స్మోక్ డిటెక్టర్స్, ఇది ఫ్లేమ్ డిటెక్టర్స్ అంటే మంటని కనుగొనేవి. నెంబర్ 3 ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్టర్స్, నెంబర్ 4 హీట్ డిటెక్టర్స్, నెంబర్ 5 మాన్యువల్ బ్రేక్ గ్లాస్ టైప్. అలా అన్నిటికీ పాయింట్స్ ఇచ్చాను, చదువుకోండి. ఓకే, రైట్. అయ్యో అయిపోయిందయ్యా, క్లోజ్ చేశాను. సరేలే, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, టెన్షన్ పడతాను. షేర్ అయిందా? షేర్ అయిందా? ముందే చెప్పాలి నాకు. సరేలే, ఇంకా 5 minutes ఉంది. ఏదో డౌట్ అడిగాడు, చూద్దాం ఉండు. చూడండి, స్మోక్ డిటెక్షన్ అంటే ఇవి ఫస్ట్ కదిలేచట్లేదు టాపిక్. స్మోక్ డిటెక్షన్ ఏంటి, దేనికి ఉపయోగిస్తారు? జనరల్గా ఇండస్ట్రీస్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. కమర్షియల్ కాంప్లెక్సెస్, బిల్డింగ్, చిన్న చిన్న ఇండస్ట్రీస్లో స్మోక్ ఈజ్ యూజువల్లీ ఫస్ట్ డిటెక్టబుల్ సైన్ ఆఫ్ ఎనీ కార్బనియస్ ఫైర్. అంటే కర్బన పదార్థాల ద్వారా అగ్ని యొక్క కదలిక సంభవిస్తే స్మోక్ అనేది వస్తుంది అనమాట విపరీతంగా. ఇది ఒక డిటెక్టబుల్ సైన్ అంటే కనుగొనే సంకేతం. దేర్ఫోర్ స్మోక్ డిటెక్టర్స్ ఆర్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ unless there is a problem with steam or dust etc which may trigger the false alarm. చూడండి, ఇవి ఓకే, ఫైర్ నుంచి వచ్చే స్మోక్ ని కనుగొంటే ఓకే. కాకపోతే స్టీము, డస్ట్ ని కూడా దానికి తగిలినప్పుడు ఇవి యాక్టివేట్ అవుతాయి. స్టీమ్ అంటే నీటి ఆవిరి, అదేం పెద్ద ప్రమాదం కాదు. డస్ట్ అంటే దుమ్ము ధూళి, అది కూడా ప్రమాదం కాదు. తద్వారా మనకి ఫాల్స్ అలారం అనేది వస్తుంది అని అంటున్నాడు. చూడండి, అయనైజింగ్ డిటెక్టర్స్ ఆపరేట్ వెన్ స్మోక్ ఎంటర్స్ ది డిటెక్టర్ అండ్ అబ్జర్వ్స్ ది అయాన్ అండ్ రెడ్యూస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. చూడండి, ఇందులోంచి మనకి పొగెళ్ళింది అనుకో, ఇందులో అయనైజింగ్ డిటెక్టర్స్ ఉంటాయి. అయనైజింగ్ డిటెక్టర్స్ యొక్క ఫంక్షన్ ఏంటి? స్మోక్ లో ఉండే మాలిక్యుల్స్ ని పీల్చుకొని అవి చార్జ్ అయిపోయి కరెంట్ ఫ్లోని తగ్గిస్తాయి. ఎప్పుడైతే కరెంట్ ఫ్లోని తగ్గించిందంటే ఇమీడియట్ గా ఫైర్ అలారం అనేది యాక్టివేట్ అవుతుంది.
సెకండ్ పాయింట్, ఈ స్మోక్ డిటెక్టర్స్ యొక్క ఫంక్షన్ ఇచ్చాను. ఓకే, రైట్. అయనైజింగ్ డిటెక్టర్స్ అంటే ఏంటి? అయనైజింగ్ డిటెక్టర్స్ ఎనీ ప్రాసెస్ బై విచ్ ఎలక్ట్రికల్లీ న్యూట్రల్ ఆటమ్స్ ఆర్ మాలిక్యుల్స్ ఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ ఆటమ్స్ ఈస్ నథింగ్ బట్ అయనైజింగ్ డిటెక్టర్స్ అని అంటారు. ఓకే, స్మోక్ డిటెక్టర్స్ ఇన్ అ లార్జ్ కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ ఆర్ యూజువల్లీ కనెక్టెడ్ టు ఎ సెంట్రల్ ఫైర్ అలారం సిస్టమ్. అంటే స్మోక్ డిటెక్టర్స్ అన్ని కలిపి ఇంకా పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్స్ లో ఒక సెంట్రల్ ఫైర్ అలారం కి కనెక్ట్ చేస్తారు అని అంటున్నాడు. సో దిస్ టైప్ ఆఫ్ సెన్సర్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు డిటెక్ట్ అండ్ వార్న్ ఆఫ్ ది మచ్ లెవెల్ ఆఫ్ CO2 జనరేటెడ్ బై ది ఫైర్. అంటే ఇందులో ఒక సెన్సర్ ఉంటుంది, అందులో ఫైర్ జరిగినప్పుడు ఫైర్ నుంచి వచ్చే CO2 గ్యాస్ ఇంకోటి డిటెక్ట్ చేసి ఫైర్ అలారం ని యాక్టివేట్ చేస్తుంది అని అంటున్నాడు. These devices are very sensitive to smoke and may triggered by cigarette smoke and dust also. చాలా సున్నితంగా ఉంటాయి. ఈవెన్ సిగరెట్ స్మోక్ కూడా దాని కింద నిల్చొని సిగరెట్ స్మోక్ చేస్తే దానికి కూడా యాక్టివేట్ అవుతాయి, దుమ్ము ధూళి కూడా యాక్టివేట్ అయిపోతాయి అని అంటున్నాడు. ఓకే, చూడండి, ఫ్లేమ్ డిటెక్షన్ అంటే మంటను కనుగొనే సాధనాలు. అంటే ఎక్కడైతే ఇన్ఫ్రారెడ్ అల్ట్రా వయలెట్ రేడియేషన్ ద్వారా హీట్ జనరేట్ అవుతుందో అక్కడ ఫ్లేమ్ డిటెక్షన్ వాడతారు. ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటే హీట్ ఈజ్ ఎమిటెడ్ ఫ్రమ్ మోడరేట్లీ హీటెడ్ సర్ఫేస్. అల్ట్రా వయలెంట్ రేడియేషన్ అంటే హీట్ ఈజ్ ఎమిటెడ్ ఫ్రమ్ లార్జ్లీ హీటెడ్ సర్ఫేస్. ఓకేనా? అంటే మధ్యస్థరం నుంచి వచ్చే ఎక్విప్మెంట్ నుంచి వేడిని కనుగొంటే దాని ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటారు. అల్ట్రా వయలెంట్ రేడియేషన్ అంటే ద రేడియేషన్ ఎమిటెడ్ బై ది లార్జ్లీ హీటెడ్ సర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ ultraviolet radiation. The radiation emitted by moderate heated surface is nothing but infrared radiation అని అంటారు. ఓకే, అక్కడ ఇది వాడతారు ఫ్లేమ్ డిటెక్షన్. దీన్ని ఎక్కువ ఎక్కడ వాడతారు? హై అబ్జార్ప్షన్ ఆఫ్ ఫ్లేమ్ డిటెక్టర్స్ అక్రాస్ ఆయిల్ అండ్ గ్యాస్ కెమికల్ ఇండస్ట్రీస్ లో దీన్ని ఎక్కువగా వాడతారు. విత్ ఇంక్రీజ్డ్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ అప్లికేషన్స్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్, టర్బైన్ ఎన్క్లోజర్స్, ఆఫ్ షోర్ ప్లాట్ఫామ్స్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్స్ మీద కూడా ఇవి ఉంటాయి. ఇప్పుడు చాలా అబ్నార్మల్ గా దీని యొక్క అనువర్తనాలు పెరుగుతున్నాయి. ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్ లోపల కూడా పెడతారు. ఎక్కడైతే ఫ్లామబుల్ గ్యాసెస్ వెళ్తున్నాయో టర్బైన్ ఎన్క్లోజర్స్, స్టీమ్ టర్బైన్ ఎన్క్లోజర్స్ లోపల కూడా పెడతారు. ఆఫ్ షోర్ ప్లాట్ఫామ్స్, రిగ్ గ్యాస్ దగ్గర, as well as the aircraft hangars దగ్గర కూడా ఈ ఫ్లేమ్ డిటెక్షన్ వ్యవస్థ ఉంటుంది. కమింగ్ టు ది నెంబర్ 3, ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్షన్. ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్షన్ అంటే ఓకే, ఇది ఒక ఫ్లామబుల్ గ్యాస్ పైప్ లైన్ వెళ్తుంది అనుకోండి, దానికి ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేసినప్పుడు ఆ ఫ్లామబుల్ గ్యాస్ యొక్క ఫ్లో లిమిట్ లోయర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ కి దాటింది అనుకోండి, ఇది ఇమీడియట్ గా స్టాప్ ని ఫ్లో చేసి ఫైర్ అలారం ని యాక్టివేట్ చేస్తాయి. అలాగే చెయ్యకపోతే ఏమవుతుంది? ఆ పైప్ లైన్ లో ఫ్లామబుల్ గ్యాస్, బ్యూటేన్, హైడ్రోజన్ వెళ్తుంది అనుకోండి, హయ్యర్ ఫ్లామబిలిటీ లిమిట్ కానీ దాటిందంటే దాని యొక్క ఫ్లామబిలిటీ లిమిట్ అక్కడ పైప్ లైన్ లోపల ఫైర్ హజార్డ్ జరుగుతాయి. అలాంటివి కంట్రోల్ చేయడానికి ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్టర్స్ అనేది వాడతారు. నౌ యు ఆర్ క్లియర్, రైట్? ఏంటది ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్టర్స్ అంటే? ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్టర్ మెజర్స్ ది అమౌంట్ ఆఫ్ ది ఫ్లామబుల్ గ్యాస్ ఇన్ అట్మాస్ఫియర్ అండ్ కంపేర్ ది వాల్యూ విత్ రిఫరెన్స్ వాల్యూ. ఆ పైప్ లైన్ లోపల ఆ ఫ్లామబుల్ గ్యాస్ అట్మాస్ఫియర్ ఎంతవరకు ఉంది, దాని ఫ్లామబిలిటీ లోవర్ ఫ్లామబిలిటీ లిమిట్ వరకు ఉందా లేదా అనేది ఇది నిర్ధారణ చేసుకుంటది. తక్కువ ఉంటే ఫ్లో అలౌ చేస్తుంది, లేకపోతే ఆ పర్టికులర్ రిఫరెన్స్ వాల్యూ కంటే ఎక్కువ ఉందంటే ఇమీడియట్ గా స్టాప్ చేస్తుంది. వెన్ దిస్ ఈజ్ ఎక్సీడెడ్ ద గ్యాస్ సప్లై వాల్వ్ ఈజ్ క్లోజ్డ్ అండ్ అలారం ఈజ్ యాక్టివేటెడ్. అంటే లోవర్ ఫ్లామబిలిటీ లిమిట్ ఎక్కువైంది అనుకోండి, వాల్వ్ ఇమీడియట్ గా క్లోజ్ చేసేస్తుంది. దిస్ పర్టికులర్ ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్టర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మెనీ ఇండస్ట్రియల్
ప్రొడ్యూసింగ్ ఫ్లామబుల్ గ్యాస్ వేపర్స్ కెన్ బర్న్ వెన్ మిక్స్డ్. అంటే గ్యాస్ ప్లాంట్స్లో మనం బ్యూటేన్ గ్యాస్, ఎస్లిన్ గ్యాస్, సిఎన్జి గ్యాస్, ఎల్పిజి గ్యాస్ తయారవుతున్న ప్లాంట్స్లో ఎక్కువగా ఈ పర్టికులర్ ఫ్లామబుల్ గ్యాస్ డిటెక్టర్స్ వాడతారు. వేపర్స్ జనరేట్ అయ్యే దగ్గర ఎక్కడైతే మండే అవకాశం ఉందో. ఓకే రైట్. అంటే ఇంకా 1 minute ఉంది. ఇది హీట్ డిటెక్షన్. హీట్ డిటెక్షన్ అంటే ఏం లేదు, చూడండి ఇది ఏదైనా చూడండి సాల్వెంట్స్ నుంచి వచ్చే హీట్కి ఫిక్స్డ్ టెంపరేచర్స్ ఉంటాయి. ఆ టెంపరేచర్స్ ఉండే దగ్గర హీట్ డిటెక్టర్స్ వాడతారు. యాజ్ వెల్ యాజ్ స్ప్రింక్లర్ సిస్టమ్స్ని మెకానికల్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా డెలిగ్ స్ప్రింక్లర్ వాల్స్, ప్రీ యాక్షన్ స్ప్రింక్లర్ వాల్స్ని మెకానికల్ కంట్రోల్ యాక్షన్ ద్వారా యాక్టివేట్ చేయడానికి కూడా హీట్ డిటెక్టర్స్ వ్యవస్థ వాడతారు. దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ అంటే ఇది మంచివే, కాకపోతే అది స్మోక్ యొక్క టెంపరేచర్ 50 degrees అయితే కానీ ఇది యాక్టివేట్ కాదు. ఆ స్మోక్లో మనకి ఒకవేళ టాక్సిక్ వాయువులు ఉన్నాయనుకోండి, అక్కడ ఎవరైనా పీల్చుకుంటే ప్రమాదంలో పడతారు. కాబట్టి అలాంటి ప్రదేశాల్లో ఇది అప్లికబుల్ కాదు. ఎలాంటి ప్రదేశాల్లో అప్లికబుల్ అంటే అదే డెలిగ్ స్ప్రింక్లర్ సిస్టమ్, ప్రీ యాక్షన్ స్ప్రింక్లర్ సిస్టమ్ ఉండే దగ్గర ఇవి అప్లికబుల్. సాల్వెంట్స్ అంటే మన ద్రావకాలు నుంచి వచ్చే అగ్ని యొక్క కదలిక ఫిక్స్డ్ టెంపరేచర్స్లో ఉంటాయి కాబట్టి అక్కడ ఇవి పెట్టడానికి అప్లికబిలిటీ అన్నమాట. తర్వాత లాస్ట్ది మాన్యువల్ బ్రేక్ గ్లాస్ టైప్ ఫైర్ అలారం. ఇది మాన్యువల్గా చూసి ఆపరేట్ చేయాలి. ఇది ఎక్కడైనా కమర్షియల్ కాంప్లెక్స్లో ఎక్కడైనా ఉంటాయి. ఓకే, మనం 8:30కి మళ్ళీ మీట్ అవుదామండి సెకండ్ సెషన్ టాపిక్ తోటి. రైట్.